నమస్తే, నేను భార్గవ్. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో శివచరణ్ రెడ్డి వర్సెస్ ఈశ్వరమ్మ యాదవ్, ఈ రెండు వర్గాల మధ్య పెద్ద ఎత్తున పంచాయతీ అవుతుంది. ప్రస్తుతం నాతో పాటు ఈశ్వరమ్మ యాదవ్ కొడుకున్నాడు. వాళ్ళ యాదవ్ సంఘానికి సంబంధించిన కొంతమంది కూడా వచ్చి మాట్లాడదాం వాళ్ళతో. అన్న నమస్తే. నమస్తే బ్రదర్. ఏంది పంచాయతీ ఏంది? వాళ్ళ రాళ్ళ దాడి చేసిరంటే ఇంటి మీద. వాళ్ళు ఫస్ట్ మా మదర్కు ఈశ్వరమ్మ గారికి ఫస్ట్ మాకు సీఎం గారు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు యాదాద్రి నరసింహస్వామి గుడికి బోర్డు మెంబర్గా ఇచ్చాడు. ఇస్తే మేము ఆ బోర్డు మెంబర్గా ప్రమాణ స్వీకారం చేయడానికి మేము వెళ్ళాము. ప్రమాణ స్వీకారం చేసి వచ్చేసరికి రాత్రి 8-8:30 అయింది. ఆ టైంలో అతను ఆడియో కాల్ ఒకటి బయటకు వచ్చేది. ఈశ్వరమ్మను అతను ఈమెకి ఇచ్చిన పదవికి మరి తట్టుకోలేకపోయిందా, మరి ఆయన ఆలోచన, మరి వాళ్ళు ఏమంటారు, రెడ్డి సామాజిక వర్గంలో మేము తప్ప ఇంకా వేరే ఎదుగొద్దని ఉన్నదా ఏమున్నదా వాళ్ళకు. కానీ ఆ ఆవేశంలో పెట్టుకొని ఇది ఈశ్వరమ్మని తిట్టాను, మా నాన్న బూతులు తిట్టుకుంటా నన్ను కూడా తిట్టాడు, మా ఫ్యామిలీని మొత్తం తిట్టాడు. తిట్టి నన్ను కాదని ఎవడు చేస్తాడు, నేను అన్నయ్యని ఎవడికి ఏం చెప్తాడో చెప్పుకోండి, మదియాస్కి చెప్పుకుంటావా, రామరెడ్డి గారికి చెప్పుకుంటావా, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు చెప్పుకుంటావా, సీఎం గారు చెప్పుకుంటావా, రాహుల్ గాంధీ చెప్పుకుంటావా, మేం బాస్ ఇక్కడ ఎవడు లేడు మా ఏరియాలో, నేనే బాస్ అని చెప్పి నానా బూతులు తిట్టాడు. దాని దిక్కేని దానికి మేము దాన్ని బట్టి అసలు మేము వాళ్ళే ఎదగాలి, మా ఓట్లతో వాళ్ళే బతకాలి, మేము ఓట్లేసి వాళ్ళ పర్సంటేజ్ ఎంత, మా పర్సంటేజ్ ఎంత, మా అమ్మ చేసే సేవలకు ఆమెకు ముఖ్యమంత్రి గారు గ్రహించి దానికి ఒక బోర్డు మెంబర్కి ఇచ్చాడు. మాకు పెద్ద ఇది కూడా కాదు, ఆమె చేసే సేవలకు మాకు అది ఇది కూడా కాదు, అయినా కూడా ఆమె గౌరవంగా ఆయన ఇచ్చాడు. ఆ గౌరవంగా మేము దాన్ని ప్రమాణ స్వీకారం చేసి ఇంట్లో వచ్చి మనశ్శాంతిగా ఉందామంటే మమ్మల్ని మనశ్శాంతి లేకుండా అసలు ఏంది మేము తప్పు చేశామా? ఆడియో నాది కాదు, అది క్రియేట్ చేసిర్రు. ఏ ఆడియో అంటున్నా? అది ఆయన అనడము ఆయన నోటితో అనగానే అయిపోతుందా? మీరు చూడండి, దాన్ని చూడండి. ఇప్పుడు వాళ్ళ నాయనకు 3 కొడుకులు, ఈ శివశరణ్ రెడ్డి ఇంకిద్దరు కొడుకులు ఉన్నారు. వాళ్ళ మీద ధర్మం మీద వాళ్ళ మీద చేపెట్టి ధర్మం దీన్ని సాక్ష్యంగా చెప్పమనండి, మాది కాదు అని చెప్పి. అంటే నోటితో అనగానే అనడం వాళ్ళ పైన, మళ్ళీ అది మాది కాదు వేరే వాళ్ళు చేయడం అయ్యారా ఏఐ చేస్తున్నారు అని చెప్పడం అంటే అది ఎంతవరకు సవాలు అండి? అసలు పంచాయతీ ఎక్కడ స్టార్ట్ అయింది? అసలు మాకు వాళ్ళకి సంబంధం అంత మేము పాత గొడవలు ఏమైనా ఉన్నాయి? మాకు ఎలాంటివి లేవండి, మేము అంత ఫ్యామిలీ ఒక ఊరోళ్ళము, అంత కలిసి ఉండేటోళ్ళం మేము. అది కూడా మేము ఏంటంటే పేర్లు పెట్టి వరుసలు పెట్టుకుని మా ఊర్లలో పిలుచుకుంటాం కదా పల్లెటూళ్ళ, అట్లానే మేము నువ్వు రెడ్డి నువ్వు దూరా అనుకుని కూడా అనుకో, మేము పేర్లు పెట్టే పిలుచుకుంటాం మంచిగా గౌరవంగా అందరం. వాళ్ళు మమ్మల్ని అట్లనే పిలుస్తారు, వాళ్ళుగా వాళ్ళ తాతల నుంచి మా అమ్మలు కూడా అంతా కలిసిమెలిసి ఉండాలి, వాళ్ళ అయ్యలు వాళ్ళ అమ్మలు అంతా కలిసి, ఇతను కూడా వాళ్ళు కలిసిమెలిసి ఉన్నాం మంచిగా. వాళ్ళకి ఏంటంటే మా అమ్మ కొద్దిగా ఏజ్ అయ్యింది, ఆమె మంచి సేవ చేసింది, ఆమె సీఎం గారు గుర్తింపాడు ద్వారా. అది కాక మొన్న ఒక జనవరిలో అదేంది సంక్రాంతి అప్పుడు మా బాబు విశేష్ గురించి ఫ్లెక్సీలు కట్టాడు. కడితే దాంట్లో ఈ శివశరణ్ రెడ్డి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నాడు, లోకల్లో ఉన్నాయి మదియాష్కి గారి అందరి ఫోటోలు వేసాడు, మా అమ్మాయి ఉన్నాయి, మా బాబు ఉన్నాయి. నేనైతే రాజకీయంగా 4 అడుగులు దూరమే ఉంటాను. ఇప్పుడు వాళ్ళు వేసే ఫ్లెక్సీలలో మీ అమ్మ ఫోటోలు వేసిరా ఇంతకుముందు? వాళ్ళు అసలు మా ఫోటోలు అనేది అసలు మేము వాళ్ళ గుర్తింపు ఉంటే కదా, అంటే వాళ్ళు మా ఇది అంటే బీసీలు అంటే వాళ్ళకి అంత చిన్న చూపు ఉన్నది, వాళ్ళైతే మేము వేయాలి. అది కూడా వేసాం ప్రోటోకాల్ ప్రకారం. వాళ్ళ బాబు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయినా కూడా మేము వేసాం. వేస్తే వాళ్ళ నాన్నది లేదంట, జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఫోటో లేదంట. లేనందుకు ఆ ఈర్ష్యగా ఏం చేశాడు, మా ఫ్లెక్సీ చింపాడు. చింపినా కూడా ఎవరు ఫ్లెక్సీ చింపారు? మా బాబు వేసిన ఫ్లెక్సీలు చింపారు. చింపినా కూడా మేము నువ్వు చింపావని కూడా మేము దాని మీద కామెంట్ చేయలేదు ఆయన మీద. ఇప్పుడు చూడండి మనం ఎట్లా చేస్తాం, ఆ కామెంట్స్ మనం చూస్తే దాని గురించి మనం ఏమైనా చెప్పగలుగుతాం. మేము చూడకుండా మేము ఏం చేసామంటే దీని మీద తగిన చర్య తీసుకోవాలని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. దీన్ని వెరిఫై చేసి ఎవరో మా ఫ్లెక్సీలు చింపారు కాబట్టి వాళ్ళ మీద చర్య తీసుకోమని చెప్పి మేము కంప్లైంట్ ఇచ్చాం. పోలీసు వాళ్ళు దాన్ని సీసీ కెమెరాలలో చూసుకొని వాళ్ళు దొరికించుకున్నారు. వాళ్ళ ఇంటి దగ్గరికైనా మనిషి వచ్చాడు, స్కూటర్ మీద వచ్చాడు, అక్కడ పక్కకు పెట్టాడు, ఏదో వెహికల్ వస్తుంటే సాటుకు దాచుకున్నాడు, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ దాన్ని చింపేశాడు. చింపుతుంటే మళ్ళీ ఇంకో వెహికల్ వచ్చింది, మళ్ళీ పోయి మళ్ళీ దాచుకున్నాడు, మళ్ళీ వచ్చాడు, చింపేసిండు. దాన్ని చింపేసి మళ్ళీ అదే బైక్ తీసుకొని
చక్కగా మళ్ళీ వాళ్ళ ఇంటికి తీసుకుపోయింది బండి. ఇప్పుడు కార్పొరేటర్కి ఏమైనా పోటీ చేయబోతున్నారా మీ కొడుకో అంటే మనవడో అన్న- అంటే అన్నారు కదా నాకు బిజినెస్ పరంగా నాకైతే కుదరదండి. చేయకపోతే మా బాబు ఇంట్రెస్ట్ ఉన్నాడు, మా అమ్మ కూడా చేస్తా అంటే చేయిద్దాము, ఇక ఆమె కూడా వారసుగా ఉంటుందని చెప్పేసి మా అమ్మ కొంచెం మా బాబును ఎంకరేజ్ ఇప్పుడు చేసి ఒకటే డివిజన్ లో వాళ్ళు కూడా పోటీ చేస్తున్నారు కదా డివిజన్ వాళ్ళకి కావాలి మీకు కావాలి ఇక్కడే పంచాయతీ స్టార్ట్ అయింది ఎట్లా వస్తుందండి. ఇప్పుడు ఆయన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ, మేము కాంగ్రెస్ పార్టీ, ఇద్దరు ఇట్లా వచ్చినా ఎవరికి ఇస్తుంది కదా, ఒకళ్ళకే ఇవ్వాలి హైకమాండ్ ఇచ్చినా ఎవరికొకరికి ఇస్తుంది కదా. అంతే ఇస్తే నీకు వస్తుంది, లేకపోతే నాకు వస్తుంది. దాంట్లో గొడవ ఏముందండి అలా? నీకు వస్తే నేను చేయాలి, నాకు వస్తే నీకు చేయాలి. నీకు అంత ఈర్షనా? ఉమ్. ఇప్పుడు ఎవరైనా చేసిన బ్రదర్ ఇద్దరమే కదా చేసేది. అవును ఇద్దరమైతే చేయం కదా కంటిన్యూ. ఉమ్. పార్టీ ఇస్తే పార్టీ సింబల్ మీద ఒకరం లేవాడాలి. ఉమ్. బీఫామ్ ఎవరికి ఇస్తే వాళ్ళు ఎవరైనా డిక్లేర్ చేస్తే వాళ్ళు చేస్తారు. నీకన్నా వస్తే నీకు వస్తుంది, లేకపోతే నాకు వస్తుంది. ఆడియో కాల్లో కులం పేరుతో తిట్టినట్టు చాలా క్లియర్ కనిపిస్తుంది ఆ. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ క్రియేట్ చేసి కావాలనే కట్ చేసి అక్కడక్కడ కట్ చేసి అతికిచ్చి వదిలిపెట్టారు ఆడియో కాల్ అని ఆ ప్రెస్ మీట్ లో చెప్తున్నాడు అది ఇందాక. అదన్నీ తప్పండి. మాకు అసలు నీకు మాకు అసలు విరోధం ఎందుకు? నీ మీద అంత కక్ష మాకేముంది? ఉమ్. నువ్వు చేసినావు కాబట్టి ఇంత వచ్చి ఈ జనాలు ఇంత క్రియేట్ చేసి ఇవన్నీ చేయడం ఆల్రెడీ తెలుస్తుంది కదండి. మేము ఒకటే చెప్పాను కదా, మీరు ప్రమాణం చేయమనండి. అవన్నీ ఎందుకు ఆ. ప్రమాణం చేయమనండి. ఇంక అంతకు మించేది ఇంకా మేమేం ఇక చెప్పలేం కదా. క్షమాపణ చెప్పిండు కదా ప్రెస్ మీట్ లో బహిరంగంగా చెప్పిండు అట్లా ఎట్లా చెప్తాడండి బహిరంగంగా? ఉమ్. ఆమె వయసు ఏందండి? 83-84 సంవత్సరాలు. ఉమ్. మీ నాయనమ్మ వయసు మా అమ్మది. ఉమ్. మీ నాన్నకంటే నేను ఒక సంవత్సరం చిన్నోండి మీ నాన్నకంటే. ఉమ్. మీ నాన్న ఫ్లెక్సీ పెట్టినందుకు ఆమె సేవ చేసే కార్యక్రమాల గురించి మీ నాన్న ఏం చేశాడు? ఉమ్. మీ నాన్న ఏం చేశాడు చెప్పండి? ఒక రోడ్ వేయించాడా, లేకపోతే ఒక డ్రైనేజ్ తీసాడా, ఒకటి ఒక లైట్ వేయించాడా? ఆయనకి ఏమున్నాయి? ఆయన ఎట్లా ఏమని వేయాలండి? ఓకే సరే మాకు తెలియదు, మా బాబుకు తెలియకుండొచ్చు, చిన్న అబ్బాయి. నువ్వు గౌరవంగా అడగనుండి, కృష్ణ నా ఫోటో పెట్టలేదు బాబుకు చెప్పు, వాడికి తెలుసో తెలియక చేసినట్టు అంటే అది ఎంత నీకు గౌరవం ఉంటుందండి? ఇప్పుడు రేవంత్ రెడ్డికి బాగా క్లోజా ఈశ్వరమ్మ గారు? ఎవరు ఈశ్వరమ్మ గారు రేవంత్ రెడ్డి అంటే ఆమె వయసును విరుద్ధంగా ఆయన ఆమె చేసే సేవల గురించి బట్టి గుర్తింపు పెట్టుకున్నాడు. ఆయన గుర్తింపు పెట్టుకుని ఇచ్చాడు. అంటే పరిచయాలే. మా అమ్మ ఏందో ఆయన ఎంపీ సీట్లో ఉన్నప్పుడు ఓ మాట ఇచ్చినాము, ఆయన గెలిపించుకున్నాము, ఆయనకు అభిమానం ఉంది, ఆ ప్రకారంగా మాకు ఇచ్చేసాడు. ఆయన ఇచ్చాడు ఆమెకు. అంటే అన్ని మీకే ఇవ్వాలి నా సీట్లు ఏవి ఇచ్చినా? ఇప్పుడు యాదాద్రి బోర్డు మెంబర్ గా ఇచ్చిన దగ్గర నుంచి స్టార్ట్ అయింది కుట్ర. అదే అతనికి కడుపులో ఆవేశం. అక్కడ ప్రమాణ స్వీకారం వచ్చి మేము ఇంట్లో ఏదో ప్రశాంతంగా వండుకొని పొద్దున నిమ్మడంగా ఉందామంటే మాకు మానసికంగా బాధ పెట్టడం ఇదేందండి? అంటే ఇంత అన్యాయమా? ఇప్పుడు ఈ పంచాయతీ అంతా రేవంత్ రెడ్డికి కంప్లైంట్ చేసిరా మరి? చేసాము అందరూ చేసాము. పిసిసి ప్రెసిడెంట్ చేసాము, మీనాక్షి నటరాజన్ గారికి చేసాము. మొన్న ఒక చిన్న మీటింగ్ జరిగినట్టుంది మీనాక్షి నటరాజన్ ఇంటర్నల్ మీటింగ్ మిమ్మల్ని అందరినీ పిలిపించినట్టుంది కదా? ఇంకా పిలవలేదండి, మమ్మల్ని పిలవలేదు. వాళ్ళు పోయి కలిసినారు, మేము పోయి కలిసినాము. ఇక వాళ్ళకి హైకమాండ్ ఏం డిసిషన్ తీసుకుంటే దానికి కంపల్సరీ దానికి తప్పదు కదండి. హైకమాండ్ మా ధర్మం మేము ఇచ్చాము, మాకు అన్యాయం మేము ఇంత హీనంగా చేస్తున్నారు ఇట్లా అని చెప్పి మేము ఇచ్చాము మెమోరాండము. దాన్ని బట్టి మా కుల సంఘాలు, మా బీసీ సంఘాలు అందరు కలిసి దాన్ని కూడా ఇంత అన్యాయమా, ఆ తల్లి లాంటి నాయనమ్మ లాంటి ఆమెని తిట్టడం అంటే అంత అహంకారం అని అన్ని సంఘాలు కూడా మంచి కోఆపరేషన్ చేస్తుంది. అది అందరు ధర్నాలు చేస్తున్నారు. దానికి మేమేం చేస్తాం? ఇప్పుడు ఓన్లీ ఇది ఫ్లెక్సీ వారేనా లేకపోతే ఫ్లెక్సీ కాదండి. మేము ఎదగొద్దు, వాళ్ళ ముంగట అగ్రకుర్ణాలలో ఎవడు ఎదగొద్దు. ఫస్ట్ వాళ్ళ డిసిషన్ అది, వాళ్ళే అహంకారంగా. అంటే అసలు నీ వయసు ఏంది? నువ్వు ఆ మాటలు తిట్టే అవసరం ఏంది నీకు? అంటే నీకు అంత ఏమంటారు అంటే బలుపా? అంటే మా ఇంట్లో ఫ్యామిలీలు నన్ను తిట్టడము, మా అమ్మని తిట్టడము, మాకు పిల్లలని తిట్టడం అంటే ఏందండి అది? క్రమశిక్షణ లేదా? పద్ధతి లేదా? మీకు అయ్యమ్మ మీకు మీ తల్లిదండ్రులు ఇట్లనేనా? మీరు ఇట్లనే ఇంట్లో ఇదేనా మీ పని చేసేది? ఈ తరికేనా? ఇలా పద్ధతేనా ఇది? దాన్ని బట్టి అది వైరల్ అయింది. ఆల్రెడీ మొత్తం ఆంధ్ర తెలంగాణ మొత్తం తెలిసిపోయింది పబ్లిక్ అందరూ. అంటే బీసీ లాంటి ఇంత అన్యాయమా ఇట్లా చేస్తున్నారు అని చెప్పి అంతా అందరూ ఐకమత్యం అయిపోయారు. దానికి మేమేం చేస్తాం? శివచరణ్ రెడ్డి వర్షన్ ఏంటంటే బీసీ కార్డు పెట్టి మొత్తం రాజకీయంగా కుట్ర చేస్తున్నారు నా మీద అని చెప్పి ఆయన అంటుండు. సార్ మీరు ఆయన అనగానే అయిపోతుంది అండి. నేను ఒకటే చెప్పాను కదా, ప్రమాణం చేసి చెప్పమను. ఇంతకు మించింది అది ఇంక వేరేది ఏముండదు కదండి. వాళ్ళ నాన్నకు 3 కొడుకులు, వాళ్ళ మీద చేతులు పెట్టి ధర్మం తినమని చెప్పండి. ఇంకంతకు మించిన సాక్ష్యం అయితే మనం ఏం చెప్పలేము కదండి. ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు హైకమాండ్కి? అతనికి తగిన శిక్ష ఇవ్వాలి, పార్టీ సస్పెండ్ చేయాలి. చేస్తేనే ఈ ఉన్న మా అగ్రకులాలు అంతా ఊకోగలుగుతారు. కానీ అంత మటుకు అది వినే ప్రసక్తి లేదు, అది ఏది కాదు.
ఇప్పుడు ఇంతమంది యాదవ సంఘాలు వస్తున్నాయి, మద్దతుదారులు వస్తున్నారు, సంఘీభావం తెలపడానికి బలం నిరూపణ చూపిస్తున్నారు. సంఘీభావం తెలుపుతున్నారు, వాళ్ళ బలం వాళ్ళ ఎవరికైనా ఉండదా అండి? అంటే ఇక్కడ కాదు, ఎక్కడైనా అనగదొక్కడమే వాళ్ళ పని. ఓకే. వాళ్ళు తప్ప ఇంకా వేరే రాజకీయం చేసేది ఉండొద్దు, వాళ్ళ ముంగట ఎవడు పైకి రావద్దు. అంటే ఇదేందండి, ఇది మరీ అన్యాయం కదా. ఓకే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను సూర్యాపేట అండి. ఓకే. ఏంటి ఇష్యూ చూసిన తర్వాత ఏమనిపించింది? చలో నకరికల్ మాది. నేను నోముల నరసింహయ్య చెల్లెను, అడ్వకేట్ని. నేను సూర్యాపేటలో ఉంటాము. మేము అమ్మ పాలక మండలి ఒక సభ్యురాలైంది. ఫస్ట్ చైర్మన్గా ఇవ్వాలి ఆమెకు. అసలు ఆమెకున్న వయసు రీత్యా ఆమె చేసిన యాదవ సంఘానికే కాదు అన్ని కులాలకు చేసిన సేవకు కూడా గుర్తింపునిచ్చి ఒక చైర్మన్ చేయొచ్చు 2 ఇయర్స్కే కాబట్టి. అయినా అందులో ఒక అగ్రకులస్తుని పెట్టి పాలక మండలిలో ఒక సభ్యురాలు ఇచ్చినందుకు కూడా మేము చాలా సంతోషపడినాం. నెక్స్ట్ డే మేము వచ్చి, నేను మా వారు వచ్చి సన్మానం కూడా చేసినాం. కాకపోతే అమ్మ మొహంలో కొంచెం బాధ ఉంది. అమ్మ ఏంది అని అంటే, ఏవో మాటలు కూడా పడాల్సి వస్తుంది బిడ్డ అంది. అప్పటికి మాకు ఈ న్యూస్ తెలియదు, వీళ్ళకి తెలుసు నైట్ జరిగింది కాబట్టి. మేము ఇంటికి వెళ్తున్నాము, 2 o'clock తెలిసింది మాకు మీడియాలో. ఇది కనిపించిన తర్వాత ఇమ్మీడియట్గా మేము సూర్యాపేటలో కూడా అందరూ యాదవ పెద్దలందరినీ పిలిచి, శ్రీకృష్ణ ట్రస్ట్ చైర్మన్ మా వారు డాక్టర్ రామ్మూర్తి, ఆయన ఇప్పుడు 18వ వార్డు కౌన్సిలర్ కూడా, రాజకీయంగా ఎదగొద్దండి ఇవన్నీ కాదు. ఇప్పుడు కులాన్ని దూషించినందుకు మీరు అంత మద్దతు ఇస్తున్నారు? కులాన్ని దూషించారు, యాదవ కులస్తులమైనందుకు బీసీలందరూ కూడా, నాట్ ఓన్లీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరూ కూడా ఏకమవుతున్నారు. ఎందుకంటే ఈ అగ్రకులాలు ఉన్నది 10%, 90% ఉన్న మనందరినీ వీళ్ళు ఇంకా ఎంతకాలం ఆడిస్తారు? ఇదేమన్నా వెనుకటి రాజ్యమా? మాకు చదువులు లేవా? ఇంకా మేము బర్రెలు కాసుకుంటూ గొర్రెలను మేపుకుంటూ ఉండే రోజుల నుంచి బయటపడినాం కదా. అందరికి సమానత్వం రావాలనే కదా ఒక నక్సలిజం వచ్చింది, తర్వాత ఈ విప్లవాలు వచ్చినాయి, కమ్యూనిస్టులు వీళ్ళంతా కూడా పోరాటం చేసింది బహుజనుల కోసమే కదా. అవన్నీ అయిపోయి ఇప్పుడు మంచిగా బతుకుతున్నాం అన్న టైంలో మీ కుల దురంకారంతో ఒక అమ్మను, వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ నాన్నమ్మ ఉంది అంటున్నాడు, ఆయన అమ్మ ఉంది అంటున్నాడు, ఇంటి మీద దాడి చేసిండ్రు, మా ఇంట్లో అందరు ఉన్నారు అంటే మరి ఈ ఇంట్లో లేరా అందరూ? ఏ రకంగా మాట్లాడిండు? నోరు మంచిదైతే ఊరు మంచిది అన్నారు. నీ నోరే మంచిది కానప్పుడు నీ ఇంటి మీదకి రాకుండా ఎట్లా ఉంటాం మేము? అంటే మేము ఇవన్నీ మీరు అంతా ఒకటే పార్టీలో ఉన్నారు కదా, ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్, వాళ్ళు ఒక్క పార్టీ కాబట్టి ఈ కాంపిటీషన్. ఆయన ఎక్కడ రానియరో రేపు, లేకపోతే వాళ్ళు అయ్యని రానియరో, వీళ్ళు కావద్దు అంటే మేము ఎంతకాలం ఓట్లేసుకుంటాం? ఓట్లేసేది మేము, సీట్లలో అనుభవించేది వాళ్ళ. ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం రేవంత్ రెడ్డి గారు లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తే చేస్తారు, బరాబర్ చేస్తాము. ఎదగొద్దా చెప్పండి? ఇన్ని రోజులు మీకు అడుగులకు మడుగులు ఎత్తున్నాం, ఇప్పుడు మీరు మాకు ఇవ్వండి ఆ ఛాన్స్, మిమ్మల్ని కూడా అదే రకంగా చూసుకుంటాం, ఒక పెద్దన్న పాత్రలో పెడతాం. ఎంతసేపు మేము ఓట్లకే పనికొస్తామని మమ్మల్ని మీరు అవమానకరంగా, ఒక ఆత్మగౌరవం లేని విధంగా ఒక మహిళను 84 ఏళ్ళ ఆమెను పట్టుకొని ఫోన్లో ఆ మాటలని ఇప్పుడు ఏఐ అంటున్నాడు. నీ ఇంటి మీద దాడి చేసింది కూడా ఏఐ అనుకో. దాడి చేపించింది మీరేనా? మేమని ఎందుకంటామండి? కడుపులో మండోళ్ళు యాదవ యూత్ ఉంది ఇప్పుడు, ఎవరు ఆపబట్టరండి. అభిమానులు చాలా ఉంటారు. ఇవాళ మీలాంటి వాళ్ళు మీడియా కూడా లోపల, మీరు బయటికి అందరినీ సమానంగా ఇంటర్వ్యూ చేసినా కూడా మనసులో మీకు ఒకటి ఉంటుంది, ఏది ఫ్యాక్ట్ ఏది రియల్ కాదు అనేది. దాన్ని బట్టి అర్థమవుతుంది కదా. ఇవాళ తమిళనాడులో టీవీకే విజయ్ గెలుస్తాడని ఏ నేషనల్ పార్టీ చెప్పలే, ఏ నేషనల్ ఛానల్ చెప్పలే, కానీ ఆయన సీఎం అయి కూర్చున్నాడు. ఎందుకు? మంచి పనులు చేసేటోళ్ళను మీ సోషల్ మీడియా ద్వారా రాణిస్తున్నారు. జర్నలిజము, పత్రికలు ఇవి కాదు ఇప్పుడు, ఓన్లీ సోషల్ మీడియా. పోరగాళ్ళు ఫోన్లలో ఇప్పుడు జరిగింది నెక్స్ట్ నిమిషానికి మొత్తం ప్రపంచాన్ని తిప్పి పెడుతున్నారు. అలాంటిది ఇవాళ ఏ అన్నది ఆ మాత్రం నిరూపణ కాదా? ముఖ్యమంత్రి అగ్రకులస్తుడే, శివచరణ్ రెడ్డి కూడా సేమ్ అందరు అగ్రకులస్తులు కాబట్టి అందరు రెడ్లను మేము తిట్టమండి. మేము ఎప్పుడైనా మా ఆత్మగౌరవాన్ని, మేము వాళ్ళని ఎంత రెస్పెక్ట్ చేస్తామో వాళ్ళు మమ్మల్ని ఎంత చేయాలని కోరుకుంటున్నాం. మేము ఈ జాతులు ఎందుకు పుట్టినాం, ఎవరు ఎందుకు పుడతారు ఎవరికి అర్థం కాదు. ఎవరి క్యాస్ట్ లో ఎవరు పుట్టాలని రాసి ఉండదు. పుట్టిన తర్వాత సంస్కారం అనేది ఒకటి ఉంటది, చదువుకొని ఉంటారు. ఆ సంస్కారంతో నీ ప్రజాపాలన లేకపోతే ఇంకో బిజినెస్ జాబా ఏదైనా చెయ్యి, నీదేంటి నీ సంస్కారం ఏందనేది నీ నడవడిక తెలుస్తుంది, నీ పేరెంట్స్ కి తెలుస్తుంది. నువ్వేం చేస్తావు? యాదవ సంఘం నుంచి శివచరణ్ రెడ్డిని అంటే ఏం డిమాండ్ చేస్తున్నారు? మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఆయన అధిష్టానం చేస్తుందా, ఇక్కడ ఈ గవర్నమెంట్ చేస్తుందా, మాకు అనవసరం. ఆయన తండ్రిని ఇద్దరిని సస్పెండ్ చేయాలి. ఆయన తండ్రి కూడా నోటికి ఏదొస్తుంది మాట్లాడడం అనేది అదుపులో పెట్టుకోవాలి. నేను ఇప్పుడే ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు వాళ్ళ ఫాదర్? ఎందుకు కావలేదు? ఆయనది కూడా వచ్చింది కదా, గౌడ్స్ తిట్టినట్టుగా డైరెక్ట్ గా ఇన్ని అంటున్నారు కదండి. మధు యాష్కి గారు ఇన్ఛార్జ్ కదా, ఇక్కడ పోటీ చేసి ఓడిపోయిండ్రు. ఆయన ఫ్లెక్సీలలో ఎన్నిసార్లు పెట్టిండ్రు. ఈశ్వరమ్మ పెద్దమ్మ ఇంత సామాజికంగా అన్ని వర్గాలకు సేవ చేసుకుంటూ వస్తుంది కదా, ఎన్నిసార్లు ఫోటో పెట్టారు? ఎందుకు బీసీలే ఉండదు, ఎవరిది ఉండదు, ఓన్లీ వాళ్ళే కనపడాలా. మనం పెట్టుకున్న వాళ్ళే ఉండాలి, వాళ్ళు పెట్టుకున్న వాళ్ళే ఉండాలా. మనం గవర్నమెంట్ ఆయన మనకి ఇన్ఛార్జ్ ఇచ్చారండి. ఆయన ఇన్ఛార్జ్ ఉన్న డబ్బు నీ దగ్గర ఉండొచ్చు, ఒకరి దగ్గర తక్కువ ఉండొచ్చు, ఒకటి ఎక్కువ ఉండదు. అంటే నీకు అహంకారమా? ఆయన ఉన్నాయి కానీ మందిని ముంచిన సొమ్ములు, అన్ని మంది ఆక్రమించిన సొమ్ములు అన్ని పెట్టుకుంటే ఉండకపోతే ఏం చేస్తాయండి?
ఆదివాసులే అన్నీ వాళ్ళ ఆదివాసుల సొమ్ములని వాళ్ళని ఎలగొట్టి కొట్టి చేసి ల్యాండ్లు అమ్ముకుంటే 100 కోట్లు వచ్చినాయి. ఎక్కడ ఆదివాసీలు, ఎక్కడ ఏ ప్రాంతం? హైదరాబాద్లో జాన్సన్ స్కూల్ అని ఉన్నది అక్కడ బిగ్ బజార్ దగ్గర, కామినేని పక్కన జాన్సన్ స్కూల్, దాని పక్కకు ఆదివాసులను వాళ్ళ చేతులు తలకాయలు కాళ్ళు ఇరగొట్టేసి వాళ్ళని అందరినీ వాళ్ళకి ఎలగొట్టేసి దాన్ని అమ్మితే ఇంచుమించు 100-150 కోట్లు వచ్చినాయి, 100 కోట్ల దాకా వచ్చినాయి దానికి. అంటే వాళ్ళు అంటే వాళ్ళలాగా మేము కష్టపడి సంపాదిస్తాం మేము వాళ్ళలాగా మేము ఇట్లా అన్నీ చేసి ఏది రాజకీయంగా అడ్డంగా పెట్టుకొని సంపాదించుకునే రీతి మా దగ్గర లేదు, ఆ పద్ధతి లేదు మాకు. మేము రాజకీయం చేసినా సొంతంగా మా డబ్బు పెట్టుకొని మేము సొంతంగా చేస్తాం, కానీ మేము ఈ రాజకీయం చేసి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర బెదిరించి తినే మాకు ఆ ఉద్దేశమే ఉండదు మాకు. మీరు అయినా మీరు మా లాంటి వాళ్ళకి అసలు లిఫ్ట్ ఇస్తారా మీరు? 40 years ఇండస్ట్రీ అని చెప్తున్నాడు కదా వాళ్ళ ఫాదర్ ప్రభాకర్. ఆయన సీనియర్ నాయకుడు కాబట్టి ఫోటో ఎందుకు పెట్టలేదని చెప్పి అంటున్నారు. 40 years కాదండి, 70 years నుంచి ఉన్న బీసీలు కూడా ఉన్నారు. ఎంతమంది పెడుతున్నారు? మధు యాష్కి గారు ఫ్రమ్ ది బిగినింగ్ కాంగ్రెసే. ఆయన ఎందుకు పెట్టరు? ఆయన ఎప్పటి నుంచో చేస్తున్నాడు, సర్వీస్ చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీకి. ఏది ఇవ్వకపోయినా ఓపికగా అక్కడనే ఉంటున్నాడు, ఏ పార్టీలు మారలేదు. ఇప్పుడు నంబర్ 3 అంటుండు కదా రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు, పిసిసి తర్వాత నేను అంటుండు. ఉండనియండి, అది ఆయన అనుకున్న దాంట్లో తప్పు లేదు కదా. ఆయన ఆ స్థాయికి ఎదగాలని అనుకోవడం తప్పు కాదు కదా. కానీ మీరు ఎక్కడ ఎదగనిస్తున్నారు? ఇవాళ ప్రతి చోట మీరే మంత్రులు, మీరే ముఖ్యమంత్రులు, మీరే ఈ ఆఖరికి పాలక మండలి చైర్మన్ కూడా వాళ్ళకే ఇచ్చారు. అయినా ఒక పాలక మండలి సభ్యురాలు ఇస్తే మీరు ఎందుకు తట్టుకోలేకపోతున్నారు? మీరు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు? మీ సామాజిక వర్గం నుంచి ఒకడు అట్లా మాట్లాడినప్పుడు ఇమ్మీడియట్ గా నెక్స్ట్ డేనే సారీ చెప్పించి అమ్మని కలిసి, అమ్మ నేను ఏదో పొరపాటున మాట్లాడినా, అది కాదు మాట్లాడిన పద్ధతి కాదని అంటే ఇంత జరిగేది కాదు. ఇప్పుడు రేపు 2028 ఎన్నికల్లో కూడా ఎమ్మెల్యే టికెట్ దగ్గర పంచాయతీ అవుతుంది, డెఫినెట్ గా అవుతుంది. ఇప్పుడు మమ్మల్ని అందరినీ మేల్కొల్పిండు ఆ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి. అమ్మకు పాలక మండలి సభ్యురాలికి ఇప్పించి, అరే ఆంధ్రాల తెలంగాణలో ఉన్న బీసీలారా మేల్కోండి అని నేర్పించిండు మాకు ఆ స్వామి. నిజంగా కూడా, ఎందుకంటే ఇప్పటి వరకు మేము సర్లే ఏది ఇస్తే తీసుకుందాం, ఏదో బతుకుతున్నాం, పిల్లలు ఏదో చిన్న జాబులు ఇట్లా ఇంతవరకు ఆలోచించడం. కానీ ఇప్పుడు కాదు, బరాబర్ మేమెంతో మాకు అన్ని సీట్లు ఇవ్వాల్సిందే. ఎందుకంటే మేము గెలుస్తామా లేదా ఫస్ట్ మీరు ఇచ్చి చూడండి. సీట్లే ఇవ్వరు, ఎంతసేపు మీకు రాదు, మీరు వచ్చినా మీరు గెలవరు, మీరు ఐకమత్యంగా ఉండరని వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. ఒకవేళ సీట్లు ఇవ్వాల్సి వస్తే ఏ ముస్లిం ఉన్న ఏరియా పాత బస్తీలోనో ఎక్కడనో ఇస్తారు. అట్లా కాదు, ఈసారి డెఫినెట్ గా కరెక్ట్గా ఉన్న సీట్లలో ఇవ్వవలసిందే, గెలిపివ్వాల్సిందే. ఏ పార్టీలు అయినా సరే, యాదవులను కానీ బీసీలను కానీ ఎస్సీ ఎస్టీలు అందరినీ గుర్తించాల్సిందే. మాకంటూ రిజర్వేషన్ లేదు. మేము ఎక్కడ పోరాడినా అగ్రకులాలు రిజర్వేషన్ లేని చోట పోరాడాల్సిందే. కాబట్టి దయచేసి అమ్మని ఎందుకు అన్నాడో మాకు అది అర్థం కావాలి. ప్లస్ ఆయన సస్పెండ్ చేయాలి. ఆయన వచ్చి అమ్మ కుటుంబ సభ్యులందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఇది రాజకీయం అండి, జీవితం. ఇక్కడ మీరు మాదే నడవాలే, మీరేం దొరలు కాదు, ఇది సామ్రాజ్యం కాదు. ఎవరికి చేసిండ్రు? ఇంతవరకు నిజాం కాలంలో కూడా ఇలాంటి అరాచకాలు జరగలే. ప్రజలను మంచిగా చూసుకున్నాడు రాజు అన్నట్టు. రాజు మొత్తం ప్రజల బాగోగులు కోరిండు. అంతేగాని ఇక్కడ ఒక్కడు తిడుతున్నాడు కదా అని వాడిని ఎంతసేపు ఇంతవరకు క్షమాపణ చెప్పకుండా ఏదో మీడియా ముందు చెప్తే అది ఎట్లా అవుతుంది? మా ఆత్మగౌరవం దెబ్బతిన్నది. మేము బీసీలుగా యాదవులుగా ఎందుకు పుట్టినాం, ఆ భగవంతుడు పుట్టించినందుకు మేము ఉన్నదాన్ని మేము ఆత్మగౌరవంతో కాపాడుకోవాలి. కాబట్టి దయచేసి అమ్మకు క్షమాపణ చెప్పాలి. వాళ్ళిద్దరిని సస్పెండ్ చేయాలి పార్టీ నుండి.